ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు జనవరి 2వ తారీఖు నుంచి కూడా మహిళలకు ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 2 పథకాలను అయితే అమలు చేయడానికి ఆయన అన్ని ఏర్పాట్లయితే చేశారు. ఇక జనవరి 2వ తారీఖున జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క అధికారిక ప్రకటన అయితే చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు. ముఖ్యంగా ముందుగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని, తర్వాత మనకు ప్రతి నెల కూడా 1500 రూపాయల పథకాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట. ఇక దీనికి సంబంధించి విధి విధానాలను, అలాగే ముందుగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఏ జిరాక్స్లు ఉండాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక వివరాలన్నీ కూడా మీకు వీడియోలోకి వెళ్ళి క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి పథకాల గురించి చెప్పడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే 2 పథకాలు కూడా మహిళలకు ఎంతగానో ఉపయోగపడేటటువంటి పథకాలు. ఇక మహిళలందరికీ కూడా ఈయన ఇచ్చినటువంటి 2 హామీలను చూసుకుంటే అందులో ఒకటి ఉచిత బస్సు ప్రయాణం, రెండవది ప్రతి నెల కూడా 1500 రూపాయలు ఆడబిడ్డ నిధి ద్వారా ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక మహిళల కోసం అయితే ఈ 2 పథకాలను ప్రకటించడం జరిగింది. ఈ 2 పథకాలలో ముఖ్యంగా మొట్టమొదటిగా జనవరి 2వ తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంటుంది. జనవరి 2వ తారీఖున అయితే మనకు కీలక ప్రకటన అయితే చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మొట్టమొదటిగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు కల్పించబోతున్నారు. ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా ఇప్పటికే మనకు పక్క రాష్ట్రాల్లో అంటే 2 రాష్ట్రాల్లో మనకు ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది మొదలైంది. ఒకటి కర్ణాటక రాష్ట్రం, ఒకటి మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణ. ఇవి 2 రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏ విధంగా అమలవుతుందనే విషయానికి సంబంధించి మనకు ఒక కమిటీ అయితే వేయడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక ఈ కమిటీ అనేది అధ్యయనం చేస్తుంది ఆ 2 రాష్ట్రాల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎవరికైనా ఇబ్బంది ఉందా, ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఈ యొక్క పథకాలకు ప్రభుత్వం పైన ఎంత భారం పడుతుంది, అలాగే మనకు ఆటో సోదరులు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారా లేదా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలి, ఈ పథకాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇక ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాల్సినటువంటి టైం వచ్చింది కాబట్టి ఒక కమిటీ అనేది వేయడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ కమిటీ అనేది అధ్యయనం చేయబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఉచిత బస్సు ప్రయాణం పైన ఈ కమిటీ అనేది ప్రభుత్వానికి అయితే నివేదిక ఇవ్వబోతుంది. ఇక ఈ 10 రోజుల్లో మనకు ఈ యొక్క 2 తారీఖు లోపు మనకి ఈ కమిటీ అనేది పక్క రాష్ట్రాలను పర్యటించి 2 రాష్ట్రాలని పర్యటించి అక్కడ అమలవుతున్న తీరును తీసుకొని ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ పథకం ఏ విధంగా అమలు చేయాలి, ఎవరికి ఇబ్బంది లేకుండా అనే విషయాలైతే సీఎం గారి దృష్టికి అయితే ఈ యొక్క కమిటీ అనేది తీసుకువస్తుంది. ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మొట్టమొదటిసారిగా ఈ యొక్క 2వ తారీఖున జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పైన మనకు ఫైనల్ అప్డేట్ అయితే వచ్చే ఉచిత బస్సు ప్రయాణం అయితే మన అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగిన ప్రతి మహిళకు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుండి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించబోతుంది.
ఇక ముఖ్యంగా ముందుగా ఈ యొక్క ఉచిత బస్సు సౌకర్యం అమలు కాబోతుంది. జనవరి 2వ తారీఖున జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క నిర్ణయం తీసుకొని కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇస్తుందో ఆ రిపోర్ట్ ప్రకారం ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక రెండవది చూసుకుంటే మహిళలందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా 1500 రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ 1500 రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి కూడా ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. ఇక ఈ 1500 రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి కూడా జనవరి 2వ తారీఖున జరిగే క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆయన నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా వాళ్ళకి నిత్యావసరాలు ఉంటాయి కదా, ప్రతి నెల కూడా వాటికి చిన్న చిన్న ఖర్చులకు ఉపయోగపడతాయనే ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకాన్ని ప్రారంభించడానికి, ఈ పథకాన్ని అమలు చేయడానికి ఆయన ఏర్పాట్లయితే చేస్తూ ఉన్నారు. ఇక మహిళలందరూ కూడా ఈ యొక్క 1500 రూపాయల పథకం మీకు రావాలంటే తప్పకుండా మీరంతా కూడా ఏం చేయాలంటే కొన్ని జిరాక్స్లు అనేవి మీ దగ్గరగా పెట్టుకోవాలి. గత వీడియోలో కూడా చెప్పాను. అదేవిధంగా మీరందరూ కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ, బ్యాంక్ అకౌంటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఈ 6 రకాల జిరాక్స్లన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఈ విషయాన్ని పదే ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎప్పటికప్పుడు కూడా ఈ పథకం అనేది అమలు చేయాలనుకుంటారు. అప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ వెంటనే రాదు కాబట్టి అప్లై చేసుకోవాలి. అప్పుడు జనాలు ఎక్కువగా ఉంటారు. అందుకని ముందుగానే ఈ సర్టిఫికేట్లు అన్నీ కూడా తెచ్చి రెడీగా పెట్టుకోండి. మీరు ఈ పథకానికి అర్హత ఉండాలి అంటే వయసు అనేది 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు అనేది తప్పకుండా కలిగి ఉండాలి. ఈ 18 నుంచి 59 సంవత్సరాల లోపు కలిగి ఉన్నటువంటి మహిళలకు మాత్రం ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. కాబట్టి మహిళలు ఈ విషయాన్ని గమనించి ఒక పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పకుండా 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ, ఇన్కమ్, క్యాస్ట్, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ యొక్క పథకం అనేది అమలు అవుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఇప్పటి నుంచే జాగ్రత్త పడి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి. జనవరి 2వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేయబోతున్నారు. ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపు కూడా చేశారు. కాబట్టి ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ పథకాన్ని అమలు చేస్తారు. జనవరి 2 నిర్ణయం తీసుకున్నాక తర్వాత మీరైతే అప్లై చేసుకుంటే ఈ యొక్క పథకం ద్వారా మీకు ప్రతి నెల కూడా 1500 రూపాయలు వస్తాయి. అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలవుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.